తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో అండి, నమస్తే. బాగున్నారా? అంత చిన్నగా చెప్తున్నా, నేను ఇంత కష్టపడి పెద్దగా మాట్లాడితే అంత బాగా చిక్కగా భలే నవ్వుతున్నారా అసలు. నువ్వు ఆ నవ్వుతోనే ఫేమస్ కదా అనుకున్నా. అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని అనుకోలే. ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు ఎందుకు వచ్చింది అది, ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది? మేమిద్దరం అంటే ఇక లారీ మీదనే ఉన్నాం కదా, కొన్ని రోజులు తీసుకోపోలే విని. ఒక తర్వాత ఆ రోజే తీసుకొచ్చిన. వీడు స్నానం చేసిండు, ఇద్దరం వన్డే స్నానం చేసినాం. వీడు స్నానం చేసి నేను చేయలే. వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. వైట్ కాదు, గ్రీన్ వైట్ ఏదో ఒకటి. నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే, బొగ్గుల లోడింగ్ చేసిన కదా. ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి ఊరని ఇట్లా ముట్టుకుంటా అంటే టచ్ చేయగానే ఇంగ్లీష్లో మాట్లాడాను. నాకు గాలిని సరే ఒక గంటలో నేను బ్లాక్ చేస్తారా అని చెప్పి నేను కొద్దిగా సీరియస్ చెప్పిన. చూసుకున్నా అంతే అన్నాడు. మొత్తం లోడ్ అంతా అయిపోయింది, పట్ట కట్టుకున్నాం. భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్ మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. మీ దగ్గర తీసుకొచ్చిన, వీనికి ఇచ్చిన. ఫుల్ నింపి ఉండే వానికి ఇచ్చిన. ఇక నువ్వు పోయి లారీ కింద పోయి జాయిన్ అట్లు నువ్వు టైర్లు చూడిపోరా అన్న. నన్ను ఇంత ఆగని చేస్తావు, ఇప్పుడు నేను లోపలికి పోతే కర్ర చేస్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. వీడు నవ్వుతాడు ఆల్రెడీ. ఇక స్టార్ట్ చేసిండు. నేను కూడా కొద్దిగా నవ్వుతాంటే ఇది మంచిగా ఉన్నాయని చెప్పి వీడియో తీసిన. అప్లోడ్ చేయలే ఆ రోజు. ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దానికి కొద్దిగా చిన్న ఎడిట్ చేసి ఈయన వీడియో పెట్టిన. ఒక 1 month తర్వాత పోయింది అది. ఆల్రెడీ ఒక 5-7 million అట్లా పోయింది. తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కళ్ళు పెట్టారు, తర్వాత 40 million. 40 million పోతూనే ఉంది. పోతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడియాలో పెట్టుకునేసరికి తగ్గింది కానీ అంతమంది నాశనం పోతుంది. దానివల్ల 70K ఫాలోవర్స్ వచ్చారు. దాని నుంచి 70K ఫాలోవర్సా? అబ్బో, 70,000 మంది వచ్చారు. దానికంటే ముందు 50 million ఒక వీడియో ఉన్నది నాది, జాకీ కొట్టేది. టైర్ల కింద నేను జాకీ కొడతానంటే ఇటు వచ్చి రాజకీయాలు చెప్తాను. నేను కొట్టానా అని చెప్పి, సరే కొట్టా అని జాకీ ఇస్తాను. జాకీ కింది పోదు ఇవ్వడానికి. దాంట్లో కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది 50 million అయింది అది. ఓకే. సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగా కానీ, ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, మాముత్తరం మండలం, కొర్లకుంట విలేజ్. ఓకే. ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. వీడు ఓపెన్ 10th పాసా? రీసెంట్ గా పోయిన సంవత్సరం రాపించిన. మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే? 3-4 ఏమో చదువుకున్నాడు. ఇక డైరెక్ట్ 10th రాసినావు. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినావు డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే అందరూ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని బావని కూడా అడిగిర్రట. ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిర్రు. ఇక బెదిరించారా? నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. పోయినాం. ఇక వదిన రాపిద్దామంటే అక్క డబ్బులు సపోర్ట్ చేసింది. సార్ తో మాట్లాడి పాస్. అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, రాసిండు. సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. అక్క మస్తు సపోర్ట్ చేసింది, రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంటి? 10th రాసినావు కదా. అది చదివి అది చదువుతందుకే లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి. యుద్ధాలే చేసిన. ఓకే. మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జ్వరం వస్తుంది బాగా అన్న. కథం ఇంటికి ఎస్కేప్. ఇక ఇంటికి వచ్చేసిన, మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు, ఇంట్లో కూడా పెట్టిండు. అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన. అన్ని చదివినా కానీ
ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని కొన్ని రాలేదు, కొన్ని కొన్ని వచ్చినాయి. ఇక కానీ వచ్చినాయి ఒకటేసారి రాసిన. పాస్ అయిపోయావు మొత్తం 6 సబ్జెక్టులు. అన్ని పాస్ అయినా. అయ్యో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏమో. అదేంది బార్డర్ పాస్. బోర్డర్ పాసా? 35 అంతేనా? చాలే, పాస్ అయినావు కదా. ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఎట్లైనా. మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏది మీరు తలుపుతున్నారు? పాస్ కావాలని అంటాను. అవుతా? నేనైతే నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ నేను రాయలేను. రాయలేవా? రాయలేను, ఎగ్జామ్స్ రాయలేను. ఎవరైనా చూపిస్తే కాపీ కొట్టయితే బాగా బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 3rd 4th అంటే బాగా చిన్న ఏజ్. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు ఎంత ఉండే, ఇంతే ఉండే. ఓకే. అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా, ఇక తర్వాత నా సైతే తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, రాసి వచ్చింది. మీరు ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు? కారు నేను 3 years క్యాబ్ నడుపుతున్నా హైదరాబాద్లో. తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్లో ఇంటికి పోయినా. తర్వాత లారీ ఫీల్డ్లోకి పోయినా. లారీ ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటి నుంచి లారీ ఫీల్డ్ అప్పటి నుంచి లేడీడు. అసలు మీరిద్దరు నిజంగా బావమర్దులా? లేదు, ఒకటే ఊరు? ఒకటే ఊరు. క్యాస్ట్ వేరు మాది. క్యాస్ట్ మేము లంబాడీస్, వాళ్ళు తెలుగు కోయ. మేము కోయలం. ఎస్టీనే కానీ కోయల కిందకి వెళ్తారు, మీరు లంబాడీస్ కిందకి వెళ్తారు. ఓకే. మరి ఇద్దరు బావమర్దులు ఎట్లా? ఇంటి ముంగట ఇక మా అమ్మ ఇక మన ఊళ్ళో పిలుచుకుంటాం కదా, రిలేషన్ లా. పల్లెటూళ్ళ రిలేషన్స్ ఉంటాయి కదా, మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. అట్లా ఊరికే బావాని పిలుస్తుండేనా నువ్వు? మీరు బావమర్ది. అట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు. కానీ వీడియోలోకి తీసుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను అసలు ఇన్స్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు. మా ఊళ్ళో 16,000 followers ఉన్న మా బొమ్మది, వాడు కూడా బొమ్మది, వాడు వచ్చిండు. దబావ వీడియో తీద్దాం దబావ అంటే నాకు వస్తలేదు వానితో తీయనికి. వాడు చెప్పా నీకు వస్తలేదు, నాకు తీయనికి వస్తలేదు. నువ్వు పక్క జరుగు అని అన్నాడు. ఇంకో కొంత తీద్దాంటే సరే మేము కూడా తీద్దాం అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతుంది. అన్న శేఖర్ అన్న నీకోసం చేయి కోసుకుంటా అన్న అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది తీసిన, అది నేనే మాట్లాడినట్టు అయిపోయింది కదా. దానివల్ల 5K followers వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితో తీసిన స్కూటీ వీడియో, బైక్. ఓకే. అది అక్కడి నుంచి తర్వాత దానివల్ల 15K followers వచ్చారు. ఇద్దరు కలిసిపోయినారు. తర్వాత జర్నీ స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి. కానీ అసలు లారీ వీడియోలు చేసుకుని, లారీగా వెళ్ళేసరికి ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా. మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి కానీ లారీ వాళ్ళవి, అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి అసలు సంబంధించి ఛానల్స్ కానీ ఏమి ఉండదు, ఆలోచన లేకుండా మేము వీడియోలు తీసి మేము ఫేమ్ అవుతామని ఆలోచన లేకుండా. ఈ మధ్య తీసే ఆలోచన ఉంటాయి కానీ ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు కొందరికి. అవునా? మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము మందిలో ఎప్పుడు తీయలే, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు. ఎప్పుడో ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను, నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు, దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాం. కానీ జనం ఉంటే తీయరు. ఇప్పుడు తీస్తాం ఇక ఇప్పుడు ఓకేనా? యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. కానీ మొన్న కూడా తీసారు, హోమ్ టూర్ అని చేశారు, అందరు చూస్తున్నారు. ఫోన్ ప్రాబ్లం అక్క సిస్టర్, అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇప్పుడే కొన్నా, నిన్ననే కొన్నా ఫోను. ఓకే. రెగ్యులర్ ఉంటుంది, ఇంకా రెగ్యులర్ ఉంటాయి. మీ బావ మంచి ఇల్లు కడుతున్నాడు, నీకేమో బుజ్జి ఇల్లు ఉంది. అందరూ నీకు ఇల్లు ఫిక్స్ అయిపోయినారు. వాని ఇల్లు ఎంత ఉందో మా ఇల్లు కూడా అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరం కష్టపడి ఇద్దరం కష్టపడి కడతాను. వాని ఇల్లు ఎంత మా ఇల్లు సేమ్ ఆ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా, వీనికి తమ్ముడు ఉన్నాడు. కొద్దిగా పోతుంటే స్టడీ చేద్దాం ఇక. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అవుతుంటే ఇప్పుడు వస్తుంటే తేపకింత ఇల్లు కట్టేసా. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా? ఇప్పటికీ వ్యవసాయం. ఓకే. మీ అమ్మ నాన్న? వ్యవసాయం. ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివించి లారీలు కొనిపించారు. ఓన్ లారీయా మీకు? డ్రైవర్. నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా? ఇప్పుడు అంటే లేకపోతే 18 ఏజ్ వచ్చిన కాడ నుంచి మీరే నేర్పించినారా? కొన్ని కామెంట్లు వస్తున్నాయి, నువ్వు డ్రైవింగ్ నేర్పించు, లారీ ఎక్కించు, వదిలేసిపోతాడు నిన్ను అని. వాళ్ళే అన్నారు, డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతాను చిన్న పోరా నాకని చెప్తాను అని. ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు. నేర్పించినాక వదిలేసిపోతారని వాళ్ళే అంటారు. అదొక ఫీలింగ్ ఉంది, కానీ వదిలేసిపోయేంత లేదు. వదిలేసిపోతావారు?
నిజం చెప్పాలంటే నేను పోనక్క. పోవా? ఎందుకు? అంటే నీకు సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా. అదక్క ఉమ్. ఇక్కడ దాకా తీసుకొచ్చిన నన్ను వదిలిపెట్టి పోతామా అక్క. ఉమ్. ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నీకు లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. లైఫ్ ఇచ్చిండు అక్క, బాగా ఇచ్చిండు. నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు. ఉమ్. అట్లాంటిదే నా కోసం కొంతమంది అంటే కొంతమంది కాక చాలా మంది రేంజ్కి ఉమ్. వీడియోలు తీసుకునే రేంజ్కి పోయినా నేను. ఉమ్. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే ఉమ్. మా బావే. అంతే. మీ ఇద్దరిని విడగొట్టేదానికి ఎవరు ప్రయత్నించట్లేదా? చాలా మంది ప్రయత్నించారు, ఉమ్. పట్టించుకోలే. ఎన్నో అంటారా, వీళ్ళమ్మ ఫుల్ సపోర్ట్ అత్తమ్మ, ఉమ్. మంచిగా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటది. అవునా? ఆ. మీ అమ్మ వాళ్ళు ఏమనరా ఎందుకు నీకు ఈ వీడియోలు అవి ఇవి పని చేసుకోకుండా అని? లేదు, మా అమ్మ ఇప్పుడు మా డాడీకి ఇట్లా నా పనికి పోతారు కదా, మా అమ్మ ఇట్లా మా డాడీ ఇట్లా ఉమ్. చిన్నమైన కాడ అరే మీ కొడుకు గిట్లా చేస్తాడు ఫుల్ ఫేమస్ అయినానంటే ఇక ఇంటికి వచ్చినాక ఇక నాతో చెప్తారు ఇక ఉమ్. గిట్లా అంటారా అని. ఓకే. ఆ. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉమ్. మరి ఇల్లు లేదు కదా మీకు, ఇంతే ఇల్లు ఉంది. ఆ ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి ఇల్లు కట్టించే ఆలోచన లేదా? కట్టుకునే ఆలోచన అంటున్నా అక్క. అంటే చాలా మంది యూట్యూబ్ లో అడిగారు కదా, మేము హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి, పెద్ద పెద్ద వాళ్ళే స్కానర్లు పెట్టి అడుగుతారు డబ్బులు ఇవ్వమని. ఆ. మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు అట్లా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ ప్రాబ్లం వల్లనే ఏం అడగలేకపోయినా. ఉమ్. ఇప్పటి నుంచి డైరెక్ట్ అంటే హోమ్ టూర్ వీడియో తీసి నేను మళ్ళా అడుగుదాం అనుకున్నా కానీ ఇక మా బావ ఒకటే అన్నాడు, నాతోటి అయినంత నేను చేస్తా నీకు, ఉమ్. నాతోటి కాదే అని అంటే హెల్ప్ అడుగుదాం, ఉమ్. నువ్వు బాధపడకు అని అన్నాడు. ఇక ఓకే. అంతే, ఇక అంతనే ఆపేసినవి.